హాయ్ అండి, ఈరోజు మన వీడియో చల్ల పునుగులు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. దానికోసం ఇక్కడ నేను కొద్దిగా ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే దోసల పిండితో కూడా చేసుకోవచ్చు. దీనిలోనికి 1 కప్పు మైదా పిండి అయితే యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్. మొత్తం ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రకంగా అయితే ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పునుగులు అనేవి మనం పిండిని మిక్స్ చేసుకోవడంలోనే బాగా పొంగుతాయి. టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇప్పుడు దీనిలోనికి 1/2 స్పూన్ వరకు వంట సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. పునుగులు బాగా పొంగుతాయి దీనివల్ల. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మనం పునుగులు వేసుకుని ఒక 10 నిమిషాల ముందు పిండిని మొత్తం కలుపుకుని ఈ రకంగా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. పునుగుల కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిలో అయితే ఎయిర్ బబుల్స్లా ఫామ్ అవుద్ది. అంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చిన్న చిన్నగా ప్యాన్లో పునుగులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. చాలా టేస్ట్గా ఉండేది కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇవి పునుగులు వేసిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పడం వల్ల పునుగులు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మరీ హై కాదు, మరీ లో కాదు, మీడియంలో ఉంచాలి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఈ రకంగా వస్తే సరిపోతుంది. ఇవి ఏ చట్నీకైనా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉండిద్ది. అండ్ ఆనియన్ విత్ చట్నీతో మిక్స్ చేసుకుని తినడం వల్ల బయట తీసుకువచ్చిన చల్ల పునుగుల టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇదే రకంగా మిగిలిన పిండిని చిన్న చిన్న పునుగులాగా యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ చల్ల పునుగులు అయితే రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి రుషికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.